హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అంబ పరమేశ్వరి ఛానల్. ఈరోజు మనము డే 4 లలితా సహస్రనామావళి తత్వం క్లాస్. మనము పెట్టే వీడియోస్లో డే 1, డే 2, డే 3 ఇలా పెట్టుకుంటూ ఉన్నాం. ఇందులో ఏంటి అంటే లలిత సహస్రనామావళి అనేది ప్రతి ఒక్కరూ చదువుతారండి. చదవడం అనేది కాదు, ఇక్కడ మనము ఎంత భావాత్మకంగా చదువుతున్నాము, ఎంత అర్థవంతంగా చదువుతున్నాము అనేది ముఖ్యం. భావాత్మకంగా చదవాలి అంటే ఫస్ట్ దాని యొక్క మీనింగ్ తెలిసి ఉండాలి. మనకు ఆ అర్థం తెలిసి ఉంటే ఇంకా కొంచెం బాగా చదువుతాం. ఎలాగా అంటే ఈ లలితా సహస్రనామావళి ఎందుకు చదవాలి, మనకు డౌట్ రావచ్చు. ఎందుకు ఇది చదివిన వెంటనే, స్తోత్రాలు చదివిన వెంటనే మన కష్టాలు పోతాయా అనేది ఒకటి వస్తుంది. అంటే చదవడం వలన కాదు, అమ్మవారిని చదవడం వలన అమ్మవారితో కనెక్ట్ అవుతాము. ఆ చదవడం ఎందుకు అంటే దానిలోనే మనకు ఉన్న ప్రతిరోజు మనం ఫేస్ చేస్తూ ఉన్న డే టు డే లైఫ్లో ఉన్న ప్రతి ఒక్క కష్టానికి ఒక సొల్యూషన్ అనేది నిగూఢంగా ఉంటుంది. ఈ తత్వం తెలుసుకొని చదవడం వలన ఆ నిగూఢమైన అర్థం అనేది మనకు వెంటనే తెలిసిపోవడం వలన ఏదైతే మనము డే టు డేలో ఫేస్ చేస్తున్న కష్టం ఏదైతే ఉందో దాన్ని మనము ఈజీగా గెట్ ఆన్ అయిపోతాం. కాబట్టి అందుకు మనం చదవడము అనేది ఒకటి కాకుండా, చదవడం అనేది ఏముంది, పేజెస్ ప్రతిరోజు ఒక గంట సేపు కూర్చొని టకటక చదువుతూ ఉంటే అది కంటిన్యూ అవుతుంది, ఎన్నిసార్లైనా చదవగలుగుతాం. కానీ అది కాదండి. చదవడం వలన మనం ఏం నేర్చుకున్నాము, మనం ఎంతవరకు అమ్మవారికి కనెక్ట్ అయ్యాము, చదవడం వలన ఉపయోగం ఏమిటి, ఆ చదవడంలో ఉన్న నిగూఢ అర్థం ఏంటి ఇవన్నీ కూడా మనకు తత్వం ద్వారానే తెలుస్తుంది. ఆ తత్వం అనేది ఏంటి అనేది చెప్పడానికి నేను ఈ వీడియోస్ అనేది చేస్తున్నా అండి. డే 1, డే 2, డే 3, డే 4 అలా ప్రతిదీ కూడా చేస్తున్నా. నా వీడియోస్ ప్రతి వీక్ వచ్చేసి నియర్లీ 4 వస్తాయండి. ఇంకా మీకు ఏమైనా ఇష్యూస్ ఉన్నా అంటే మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారు అంటే కామెంట్స్లో పెట్టండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అయితే ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. లాస్ట్ మనం డే 1, డే 2లో ముందు వీడియోస్లో జస్ట్ ఒక్కసారి 2 లైన్స్లో రివైజ్ చేసుకుందాం. కరన్యాసం, అంగన్యాసం అనేది చేసుకున్నాం. కరన్యాసం అనేది కరములు అంటే చేతులకు చేసేది. అంగన్యాసం అంటే మన అంగములకు, శరీరంలోని భాగాలకు నమస్కారం తెలుపుకునేది. ఇవి 2 చేసిన తర్వాత ధ్యానం చేస్తాం. ధ్యానం అనేది ఎందుకు చేస్తాము అంటే అమ్మవారిని ఇప్పుడు ఏ దేవత, ప్రతి పూజలో కూడా ధ్యానం అనేది ఉంటుంది. అయితే ఆయా దేవతల యొక్క మనకు ఆ అమ్మ రూపాన్ని మనం ఊహించుకోవడానికి ధ్యానం అనేది ఉంటుంది. ఇక్కడ లలిత అమ్మవారు అంటే మోస్ట్ ద గ్రేటెస్ట్ అనొచ్చు. గ్రేటెస్ట్ అమ్మవారిని మనం ఊహించుకున్నాం. అంటే ఆవిడ ఎలా ఉంటుంది, ఎలా ఉండాలి, ఏం పట్టుకొని ఉంది, ఎన్ని చేతులు ఉన్నాయి, ఎలా ఉంది, ఎలా కూర్చొని ఉంది, ఇవన్నీ కూడా మనకు ఒక ఊహ రావాలి అంటే ఈ ధ్యానము అనేది ముఖ్యం. ఈ ధ్యానంలో అమ్మవారు ఎలా ఉన్నారు, ఏ విధంగా మనల్ని చూస్తున్నారు, ఎంత కరుణతో ఇదంతా కూడా ఆ అమ్మవారిని పూర్తిగా వర్ణించడము. తద్వారా మనము వర్ణించడం ఎందుకు అనుకోవచ్చు. వర్ణించడం వలన మనకు ఒక రూపం అనేది మన మనసులో ఒక స్థిరంగా ఉండిపోతుంది. ఆ రూపాన్ని మనం ఊహించుకొని అమ్మవారిని ఇంకా ఈజీగా కనెక్ట్ అవ్వడానికి పూజ చేస్తాము, లేదా లలిత సహస్రనామాలు చదువుతాము. ఆ చదవడానికి కావలసిన ఏదైతే మనకు మోటివేషన్ ఉందో అందుకోసం ఈ ధ్యానం అనేది చేయాలి. సో ఫస్ట్ది సింధూరారుణ అయిపోయింది. నెక్స్ట్ ఈరోజు అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాధిభిరావృతాం మయూఖైరహమిత్యేవ విభావయే భవానీం. మయూఖైరహమిత్యేవ లేదా మయూఖైర అహమిత్యేవ అని కూడా చెప్పచ్చు. అరుణాం కరుణా తరంగితాక్షీం అంటే
అరుణాం అంటే ఉదయ సూర్యుడిలాగా ఎర్రని రంగు కలిగి ఉన్నది. అంటే మనకు ఉదయించే సూర్యుడు ఎర్రని రంగుతో ఎలా ఉంటారో ఆ విధంగా ఉందన్నమాట అమ్మవారు. కరుణాం అంటే కరుణ కలిగి ఉన్నారు. తరంగిత, తరంగిత అంటే అలలు, అలలు వచ్చే విధంగా. అక్షీం అంటే కళ్ళు, కళ్ళు కలిగిన. అంటే దీని యొక్క మీనింగ్ ఏంటి? ఇప్పుడు ప్రతి ఒక్క వర్డ్ మీనింగ్ తెలుసుకున్నాం కదా, అయితే దాని యొక్క బ్రీఫ్గా మీనింగ్ ఏంటి అంటే అరుణాం కరుణా తరంగితాక్షీం అంటే ఉదయ సూర్యుడిలాగా ఎర్రగా ఉన్న అమ్మవారు, కరుణ కలిగిన అలలు వచ్చే విధంగా ఉన్న కళ్ళు కలిగిన అమ్మవారును నేను ఇక్కడ ధ్యానిస్తున్నాను. ఆ విధంగా అమ్మవారు ఉన్నారు అని మనం ఇక్కడ ఊహించుకుంటున్నాం. చూసారా, ఒక్క వర్డ్లో అరుణాం కరుణా తరంగితాక్షిం అనే ఒక వర్డ్లో ఎంత నిగూఢ అర్థం ఉందో. తర్వాత ధృత పాశాంకుశ పుష్పబాణ చాపాం. ధృతము అంటే పట్టుకోవడం. ఏం పట్టుకున్నారు? పాశము అంకుశం. పాశాంకుశ అంటే పాశము మరియు అంకుశము. పాశము అంటే ప్రేమ, అంకుశము అంటే మనము ఏనుగును అదుపు చేయడం. అంకుశము అంటే ఏనుగును అదుపు చేసే తాడు అని. అంటే ఇక్కడ పాశము అంకుశము అనే కలిగి ఉన్నారు, పట్టుకుని ఉన్నారు. ఎవరు? అమ్మవారు. ఎందుకు అంటే మనము ఏవేవైతే మోహము, పాశం అంటే ప్రేమ, మనకున్న కోరికలు, ఆ కోరికలు మితిమీరి ఎక్కువగా ఉండడము, ఎక్కువ అయిపోయి దానివలన కోరికల వల్లనే కదండి మనం చేసే ఏదైనా పనులు అవి మంచి కానీ చెడు కానీ చేసేది. అయితే ముఖ్యంగా ఎక్కువగా చేసేది కోరికల వలన, ఎక్కువ కోరికలు ఉండడం వలన మనము చెడు అనేది ఎక్కువగా చేస్తాం. అంటే దాన్ని తీర్చుకోవడానికి ఏ విధంగా అయినా సరే నేను నా కోరికను తీర్చుకోవాలి అది అనే ఒక ఉద్దేశంతో మనము ఎక్కువగా తప్పులు చేయడానికి అవకాశాలు ఉంటాయి. అంటే అలాంటి పాశము కానీ ఇంకా ఎక్కడైనా మనం అదుపు తప్పుతున్నప్పుడు మనల్ని ఒక కొరడా పట్టుకొని అదుపు చేసే అమ్మవారు చేయడం కానీ ఇలాంటివి కలిగి ఉన్నాయి. పాశము మరియు అంకుశము అనేది కలిగి ఉన్నారు. ఎవరు? అమ్మవారు కలిగి ఉన్నారు. పుష్పబాణ చాపం, పూలు బాణాలు. పుష్పము అంటే పూలు, బాణ చాపం అంటే విల్లు, చాపము అంటే విల్లు. అంటే ఈ 5 రకాల పూల బాణాలు ఉంటాయి. అంటే దీని యొక్క అర్థం ఏంటంటే 5 రకాల పూల బాణాలు మన యొక్క 5 ఇంద్రియాలకు, మన 5 వికారాలకు గుర్తు అన్నమాట. ఈ 5 రకాల పూల బాణాలను వేసి మన యొక్క ఇంద్రియాలను అదుపులో ఉంచగలిగే శక్తి కలిగి ఉన్న అమ్మవారు అని అర్థం దీని మీనింగ్. అంటే అమ్మవారు వీటితో మనల్ని తన దగ్గరకు ప్రేమతో ఆకర్షణతో తీసుకుంటుంది. అంటే మెల్లగానే చెప్తుందన్నమాట, ఇలాంటివి చేయకూడదు, ఇలాంటివి మంచిది కాదు అని చెప్పకనే చెబుతూ మనల్ని ఒక అదుపులోకి పెడుతుంది. వేటితో? అంకుశముతో. ఈ పూల బాణాలు అనే కలిగిన విల్లుతో, అంకుశంతో మనల్ని అదుపులో పెడుతుంది. అలాంటి అమ్మవారిని నేను ఇప్పుడు ధ్యానిస్తున్నాను అనేది మీనింగ్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం. ఇది నెక్స్ట్. అణిమాధిభిరావృతాం మయూఖైరహమిత్యేవ విభావయే భవానీం. అణిమా సిద్ధి, గరిమా సిద్ధి అని ఉంటాయి. అణిమా సిద్ధి అంటే సూక్ష్మంగా అవ్వడం, అంటే అంటే చాలా చిన్నగా అవ్వడం. అంటే చిన్నగా అవ్వడం ఏంటి అంటే అష్టసిద్ధుల్లో అణిమా సిద్ధి ఒకటి. అష్టసిద్ధులు అణిమా సిద్ధి, గరిమా సిద్ధి, లఘిమా సిద్ధి అని మనకు అందులో అమ్మవారు ఈ అష్టసిద్ధులు తన చుట్టూ కలిగి ఉండి, అవి ఎలా కలిగి ఉన్నారు? ఒక కిరణాలతో, తన నుంచి వచ్చిన కిరణాలే ఈ అష్టసిద్ధులు అని కిరణాలతో ఉండి నేనే అహమిత్యేవా, నేనే ఇవన్నీ అని ఒక నిశ్చయంగా ఉన్న ఒక స్థిరమైనటువంటి రూపం కలిగినటువంటి అమ్మవారిని నేను ధ్యానిస్తున్నాను అని మనం ఇక్కడ ఆ రూపాన్ని మనం తలుచుకోవాలి. కాబట్టి అర్థమైంది కదండి. మరొక్కసారి అరుణాం కరుణాతరంగితాక్షీం
धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् अणिमादिभिरावृतां मयूखैरहमित्येव విభావయే భవానీం. ఉదయించే సూర్యుడిలాగా ఎర్రగా ఉన్న అమ్మవారు, ఆ అలలు తన కళ్ళలో నుంచి కరుణలాగా వచ్చే అమ్మవారు, అలాంటి కళ్ళు కలిగిన అమ్మవారిని నేను ధ్యానిస్తున్నాను. పాశము, అంకుశము, పుష్ప బాణాలు ఉన్నటువంటి అమ్మవారిని నేను ఎప్పుడైనా ఏదైనా తప్పు చేస్తే నన్ను అదుపు చేయగలిగే శక్తి ఉన్న అమ్మవారు, అంటే పుష్ప బాణాలు కలిగి ఉన్న అమ్మవారు, ఇలాంటి పాశము, అంకుశము, పుష్ప బాణాలు కలిగి ఉన్న పట్టుకొని ఉన్న అమ్మవారిని నేను ధ్యానిస్తున్నాను. అణిమాదిభిరావృతం మయూఖై. అణిమా సిద్ధులు, గరిమా అష్టసిద్ధులు తన చుట్టూ కలిగి ఉండి కిరణాలతో ఉన్న ఒక స్థిరమైనటువంటి రూపం కలిగిన అమ్మవారిని నేను ఇప్పుడు ధ్యానిస్తున్నాను అని ఇప్పుడు ఈ విధమైన మనకు ఇలాంటి మీనింగ్ తెలుసుకున్న తర్వాత, అమ్మవారిని చూసిన తర్వాత, అమ్మవారి యొక్క ఫేస్ తర్వాత తను పట్టుకున్న చేతులు, తనకున్న చేతుల్లో చెరుకు విల్లుని చూసింటారు. అప్పుడు మనకు అనిపిస్తుంది, ఓహో ఇదే కదా పాశాంకుశము, పుష్పబాణాలు అని ఈ విధంగా మనకు ఒక స్ఫురణకు వస్తుంది. కాబట్టి దాని ద్వారా మనం ఇంకా కొంచెం ఎక్కువగా కనెక్ట్ అవ్వడానికి ఆస్కారం ఉంది. ఇందుకోసం మనం ఆ తత్వం తెలుసుకొని చదవడము అనేది చాలా ముఖ్యమండి. Thank you for watching. Please like, share and subscribe to my channel, Amba Parameshwari channel.